హలో బాబాయ్ ఓ 4 టికెట్ తీసి పెట్టు మళ్ళీ 4 షోలు చూస్తాను నేను మామూలుగా వ్యాపారం రేపు పొద్దు నుంచి ఇండస్ట్రీ మొత్తం దద్దరిల్లి అంతే సర్లే అయితే ఉంటా మళ్ళీ చేస్తాను బాబాయ్ నీకు హాయ్ అండి అందరికీ నమస్కారం చూశారు కదా మరి రేపు పొద్దున 2.4 రిలీజ్ అవుతుంది ఈ 2.4 ఎన్ని ప్రత్యేకలు ఉన్నాయనుకున్నారు చెప్పండి జనాలు ఎగబడతారు ఉప్పు నుంచే బుకింగ్ మొత్తం హాట్ కేకుల్లో అమ్ముడుపోతుంది మరి ఒకటా రెండా దగ్గర 8,000 స్క్రీన్లో సినిమా రిలీజ్ అవుతుంది మరి ఎవరు చెప్తే రిలీజ్ చేశారనుకున్నా శంకర్ గారికి నేను చెప్పలా ఆయన సినిమా మీద ఉన్న నమ్మకం కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు కూడా రజనీకాంత్ గారి క్రేజ్ అంటే ఎగబడ్డారు మరి సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఇలాంటివే ఫ్రీ రివ్యూలో చెప్పుకుంటాం మనం మరి ఫ్రీ రివ్యూలో వెళ్ళిపోతే మన రజనీకాంత్ గారి బాబాయ్ ఉన్నారు కదా రోబోలో వసీగర్ గారు ఆయన ఆ రోబోని తయారు చేసి మ్యూజియంలో పెట్టేస్తారుగా లాస్ట్ టైము బాగా అందరినీ విధ్వంసం చేసిందని అయితే ఇప్పుడు ఈ కథలో సెల్ ఫోన్లు ముఖ్యంగా మనం అందరం సెల్ ఫోన్లు వాడతాం ఒక్క నిమిషం ఆ సెల్ ఫోన్ అంటే గుర్తొచ్చింది బాబాయ్ ఫోన్ చేస్తాను వద్దులే బిజీగా ఉంటారు కానీ ముఖ్యంగా సెల్ ఫోన్లు అందరం వాడతాం కదా ఆ వాడకాన్ని అక్షయ్ కుమార్ గారు తట్టుకోలేరంట ఆ సెల్ ఫోన్లు ఆ సమాచారం వల్ల ఆ టవర్ల వల్ల ఎప్పుడు పక్షులు అసలు పర్యావరణమే దెబ్బతింటుందని ఆయన అనుకుంటున్నారు అందుకే ఆయన జనాలందరికీ సెల్ ఫోన్ దూరం చేయాలనుకున్నారట మరి ఆ బాబాయ్ ఏం చేశాడు కొన్ని శక్తుల్ని పోగు చేసుకుని యుద్ధాన్ని ప్రకటించాడు జనాల మీద ఫోన్లు అన్నీ తీసుకెళ్ళిపోవటం ఆ ఫోన్లు కనిపెట్టిన ఓనర్ని వాళ్ళందరినీ కాస్త చంపేయటం ఎందుకంటే బాబాయ్కి పక్షులు అంటే ఇష్టం మరి మనం ఏం చేస్తాం ఇలాంటి సందర్భాల్లో రజనీకాంత్ వసీగర్ బాబాయ్ వచ్చి చిట్టిని దింపుతాడు అంతకన్నా డబల్ వెర్షన్ 2.4గా మరి ఈ సినిమాలో అందరూ కూడా చాలామంది ఐశ్వర్యరాయ్ గారు అతిథి పాత్రలో ఉన్నారనుకుంటున్నారు కదా ఆవిడ కూడా లేదంట సినిమాలో ఎందుకంటే ఈ సినిమాలో లేనిపోని అని చెప్తారు మరి ఆ రకంగా ఉంది మరి రోబో సినిమా రేపు పొద్దున రిలీజ్ అయితే పేలిపోదు ఇక క్లైమాక్స్లో వచ్చే 20 నిమిషాలు ఆ మొత్తం అల్లగల్లోలం అంటే థియేటర్లో మొత్తం కూడా చూసిన వాళ్ళు ఏదో అక్కడక్కడ ప్రీమియర్లు పడ్డాయిగా అది చెప్పారన్నమాట సినిమా మాత్రం సూపర్ ఉండబోతుందంట మరి టికెట్లు బుక్ చేసుకోనండి బాబు రేపు పొద్దున 2000 రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అయ్యి హిట్ వస్తే అసలు వీకెండ్ టికెట్లు కూడా ఉండవు అది మరి ఫ్రీ రివ్యూ ఎలా ఉంది చెప్పింది మనం చెప్తే మామూలుగా ఉండదు మరి శంకర్ గారు ఎవరు చెప్తే తీశారనుకున్నారు నేను చెప్తేనే తీశాడు ఆయన సినిమా అని అంటాను అనుకున్నారు కదా అంటే కొడతారు కానీ ఆయనకి ఒక థాట్ వచ్చిందంట రోడ్డు మీద వెళ్తా సెల్ ఫోన్లు ఇలా నడుచుకుంటే వెళ్ళిపోతే ఎలా ఉంటుందని అందుకే తీశారు మరి ఆ రకంగా ఉంది సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని హిట్ కొట్టింది సినిమా కొట్టిద్ది కూడా మరి ఇది రివ్యూ మరి వస్తా మరి సినిమాకి వెళ్ళే టైం అయిందిగా మీరు కూడా అలాంటి టిక్కేలు కావాలంటే ఫోన్ చేయండి తాతకి ఫోన్ చేస్తాను నరేంద్ర మోడీ తాతకి లేకపోతే బాబాయ్కి ఫోన్ చేస్తారు రజనీకాంత్ బాబాయ్కి ఒక్క నిమిషం హలో అలా శంకర్ బాబాయ్ 2 టిక్కేలు తీసి పెట్టుకుని వచ్చేస్తాను నేను Hi, this is Karthikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.